హాయ్ ఫ్రెండ్స్, సునీత కిచెన్ అండ్ గార్డెన్కి స్వాగతం అండి. ఫ్రెండ్స్, ఈరోజైతే నేను మీకు గుంట కలగరాకు ఎలా ఉంటుంది, దానివల్ల కలిగే ప్రయోజనాలు, మన కేశాలకు ఎంతగా మేలు చేస్తుంది అనే విషయాన్ని అయితే చెప్తాను ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్, మీరు చూస్తున్నది గుంట కలగరాకు అనమాట. దీన్ని సంస్కృతంలో భృంగరాజ్ అని, కేశరాజ్ అని, కేశవర్ధన్ అని, కేశగుంతలు అని పిలుస్తారండి. అంతేకాకుండా తెలుగులో అయితే గుంటగలగరాకు, గట్టుకాకు అని కూడా పిలుస్తారు ఫ్రెండ్స్. ఒక్కొక్క ప్రాంతంలో అలా పిలుస్తారనమాట. దీని పువ్వులు అయితే పసుపు, తెలుపు, నలుపు, నీలి రంగుల్లో ఉంటాయండి. అంతేకాకుండా ఈ ఆకుని మనం చేతితో నలిపినట్లయితే మన ఫింగర్స్ కూడా నల్లగా అయిపోతాయి ఫ్రెండ్స్. తెల్ల జుట్టు నల్లగా అవ్వటానికి, అంతేకాకుండా మన శిరోజాలు శాశ్వతంగా నల్లబడిపోవటానికి ఇది చక్కగా మేలు చేస్తుంది అనమాట. ఈ గుంటగలగరాకుని శుభ్రంగా కడిగేసి మిక్సీ పట్టేసుకొని మనం తలకు రాసుకొని ఒక పావు గంట తర్వాత తలస్నానం చేస్తే తలంతా నల్లగా అయిపోతుందండి. అంతేకాకుండా మరొక విధానం ఏంటంటే, ఈ ఆకులన్నీ తుంచి మనం మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టేసుకొని ఒక బట్ట వేసుకొని ఆ బట్టతో రసం అంతా పిండేయాలండి. పిండేసి ఒక పొయ్యి మీద మూకుడు పెట్టుకొని అందులో ఈ రసాన్ని అంతా బాగా మరిగించి తలకు పట్టించి తలస్నానం చేయొచ్చు. అంటే ఒక పావు గంట తర్వాత చాలా బాగుంటుంది అనమాట. మరొక విధానం ఏంటంటే, ఈ ఆకులన్నీ కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకొని ఈ రసాన్ని బట్టతో పిండేసి మనం ఒక 100 గ్రాములు ఈ రసం వచ్చిందనుకోండి, ఒక 100 గ్రాములు కోకోనట్ ఆయిల్, ఒక 100 గ్రాములు నువ్వులు నూనె కలిపి ఈ మూడింటిని బాగా మిశ్రమం అంతా బాగా కలిపేసి ఒక 10 నిమిషాలు మనం మరిగించి వడకట్టుకొని బాటిల్లో పోసుకున్నట్లయితే మనకి మరి ఎంతో చక్కగా భృంగరాజ్ తైలం అయితే రెడీ అయిపోతుందండి. మరి ఆ విధంగా మనం అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. ఫ్రెండ్స్, ఇన్ని ఉపయోగాలు ఈ భృంగరాజుని మీరు కూడా తప్పకుండా మీ యొక్క శిరోజాలు ఎదుగుదలకు, ఆరోగ్యంగా ఉండటానికి, కేశ వృద్ధికి, కేశాలు పొడుగ్గా ఎదగటానికి ఎంతో మనకి దోహదపడుతుందండి. అంతేకాకుండా ఇవి మనకు ఆరోగ్యపరంగా కూడా ఎంతో మేలు చేస్తాయి ఫ్రెండ్స్. ఇవి మనకి నేత్రానికి, అంతేకాకుండా మన దంతానికి, శ్లేష్మానికి, స్కిన్కి, శిరోజాలకి కూడా బాగా మేలు చేస్తాయి అన్నమాట ఈ భృంగరాజు. మరి ఈ భృంగరాజు చెట్టును ఒకటి మనం నాటుకుంటే మన పెరట్లో మనకి చాలా మొక్కలు అయితే ఉంటాయి ఫ్రెండ్స్. వీటి గింజలు నల్లని జీలకర్ర ఆకారంలో ఉంటాయండి. పువ్వులు అనేక రంగుల్లో ఉంటాయన్నమాట. ఈ గింజలు వేసుకున్నా మనకి మొక్కలు వచ్చేస్తాయి ఫ్రెండ్స్. మరి తప్పకుండా ఈ భృంగరాజు మీకు దొరికినప్పుడు తప్పకుండా మీరు ఈ విధంగా అయితే ఇన్ని ఉపయోగాలున్న ఈ భృంగరాజును మాత్రం మీరు తప్పకుండా యూజ్ చేసుకోండి ఫ్రెండ్స్. మన శిరోజాలకి ఇది మించినది ఇంకేమీ కూడా లేదండి. ఇన్ని ఉపయోగాలున్న ఈ భృంగరాజును మాత్రం మీరు తప్పకుండా మీ శిరోజాలకు, మీ కేశాలకు మాత్రం తప్పకుండా ఈ విధంగా ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్నట్టయితే చాలా బాగుంటుందండి. నేను మీకు త్వరలోనే ఆయిల్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఆకుతో, అంతేకాకుండా మనం తలకి హెన్నాల ఎలా అప్లై చేసుకోవాలి అవన్నీ కూడా నేను మీకు త్వరలోనే మరి వీడియో తీసి పెడతాను ఫ్రెండ్స్. మన కేశాలు చక్కగా నల్లగా, ఒత్తుగా, పొడవుగా, ఆరోగ్యంగా, అందమైన శిరోజాలు మీరు సొంతం చేసుకోండి. మరి ఇంకెందుకు ఆలస్యం ఫ్రెండ్స్, ఈ వీడియోని ఇస్తే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.